హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. టమాటో ఆనియన్ ఎగ్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో ఆయిల్ తీసేసుకున్న తర్వాత అంటే 3 ఎగ్స్కి గరిటె కూర గరిటె ఉంటుంది కదా, కూర గరిటెతో ఆ గరిటె నిండా తీసేసుకొని 2 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, టోటల్ పచ్చిమిర్చి కారమే యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. డ్రై కారం తీసుకోవట్లేదు. సో అందుకనేసి మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు పచ్చిమిరపకాయలు 3 ఎగ్స్కి వచ్చేసి ఒక 6-7 వరకు తీసేసుకుంటే సరిపోతుందండి, బిగ్ సైజ్వి. ఆనియన్ పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత త్వరగా వేగాలంటే ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులోనే యాడ్ చేసేయండి. సో యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో ఉంచేస్తే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా ఫ్రై చేసేయండి. కారం ఒకవేళ మనకి ఈ విధంగా ఒకసారి టోటల్ పచ్చిమిర్చి కారంతో చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ అండ్ టమాటో కర్రీ. సో అందుకనేసి మ్యాక్సిమం పచ్చిమిర్చి కారంతో చేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేగేంత వరకు సాల్ట్ వేయగానే ఆనియన్ కలర్ కూడా పింకిష్గా వచ్చేసి చూడండి ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత అల్లం వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేయకండి, ఆయిల్ అది అల్లం స్మెల్ అనేది వస్తుంది. సో అందుకనేసి అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. 3 ఎగ్స్కి మీడియం సైజ్వి 2 ఆనియన్స్ అండ్ టమాటోస్, చిన్న టమాటోస్ అయితే 3 తీసేసుకోండి. బిగ్ టమాటోస్ అయితే 2 తీసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మంచిగా ఫ్రై మన వేసిన అల్లమైనా పచ్చిమిర్చి అయినా ఆనియన్ అయినా మంచిగా ఫ్రై అవనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు యాడ్ చేయండి. పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ కంటే కాస్త తక్కువ తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి కారం కదా, సో గ్రీనిష్గా ఉండడానికి అందుకనేసి ఎక్కువ పసుపు యాడ్ చేయకండి. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత వేగిన తర్వాత ఇందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టమాటోస్ క్వాంటిటీ మనం ఈ కర్రీ వచ్చేసి 3 మెంబర్స్కి సరిపోతుందండి కరెక్ట్గా. మంచిగా రైస్ ఎంతో కర్రీ అంతా తినే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి 3 మెంబర్స్ వరకు మంచిగా సరిపోతుంది. ఒకవేళ కాస్త లైట్గా కర్రీ ఎక్కువ తినని వాళ్ళు అయితే 4 మెంబర్స్ వరకు సరిపోతుందండి. సో ఈ విధంగా టమాటాస్ కూడా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా టమాటా మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసి మూత పెట్టకండి. మూత పెడితే మళ్ళీ ఆవిరి పడిపోయి టేస్ట్ అనేది ఉండదు. సో అందుకనేసి ఈ విధంగా చూడండి. ఆయిల్ ఆఫ్టర్ 10 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. మంచిగా 2 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి మంచిగా అడుగు మాడకుండా కలుపుతూ ఉండండి. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. ఈ విధంగా వేగేంత వరకు మనకి పచ్చిమిర్చి అయినా టమాటో అయినా పైన చూడండి మంచిగా చక్కగా వేగింది. ఇలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే హోల్ మిక్స్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదు. ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్ ధనియా పౌడర్ యాడ్ చేసేసి ఆ ధనియా పౌడర్ టోటల్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని మూత మాత్రం అస్సలు పెట్టకండి. మూత పెట్టేస్తే టేస్ట్లెస్ అవుతుంది. సో అందుకనేసి మూత పెట్టకుండా ఈ విధంగా ఫ్రై చేయండి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో టమాటో కూడా మనకి. సో ఇప్పుడు ఇందులోనే ఎగ్ బీట్ చేసేసి వేయండి. నాకు కొంచెం ఎగ్ పగలగొట్టడానికి కాస్త టైం పడుతుంది. సో మన 3 ఎగ్స్ అని చెప్పాను కదా, సో 3 ఎగ్స్ కూడా ఈ విధంగానే బీట్ చేసేసి అందులో వేసేయండి. చూడండి 3 ఎగ్స్ అనేవి ఈ విధంగా వేసిన తర్వాత కలపకండి. కలపకుండా సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసి దాన్ని ఏం టచ్ చేయకండి. చూడండి సైడ్స్కి ఏ విధంగా ఆయిల్ వచ్చిందో. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసేయండి. 5 మినిట్స్ ఆఫ్టర్ సైడ్స్ ఆయిల్ టోటల్ ఉంది కదా, సైడ్స్ ఆయిల్ ఒకసారి మిడిల్లో కనుక్కొని మనకి ఏ పీస్ కా పీస్ ఉండే వల్ల అయితేనో కొంచెం అక్కడే తిప్పేస్తే సరిపోతుంది ఎగ్ని. కొంచెం ఏ పీస్ కా పీస్కి కాకుండా కొంచెం ఎగ్ బుర్జీలా కావాలనుకుంటే ఈ విధంగా అడుగు మాడకుండా టోటల్ గరిటెతో కలపకుండా ఈ విధంగా గరిటెతో లైట్గా ఈ విధంగా తిప్పేసుకుంటే సరిపోతుందండి. కలిపితే మాత్రం ఏ పీస్ కా పీస్కి చిన్న చిన్న పీస్గా విడిపోతుంది. సో అందుకనేసి కలపకండి. మామూలుగా అక్కడిదక్కడనే ఈ విధంగా అడుగు మాడకుండా అక్కడిదక్కడనే గరిటెతోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే సరిపోతుందండి. ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఎగ్ అనేది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మనకి కొంచెం ఎగ్ అనేది లైట్గా గట్టిపడిన తర్వాత ఇప్పుడు మనం మామూలుగా కర్రీలా కలిపేసుకుంటే సరిపోతుంది. కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర ఫ్లేవర్ వేయగానే ఈ పచ్చిమిర్చి టమాటో అండ్ కొత్తిమీర ఫ్లేవర్ ఈ 3 కలవగానే ఎగ్ కర్రీకి అనేది టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఎవరైనా చేసేసుకోవచ్చు అండి. హెవీ ప్రాసెస్ కూడా ఏం లేదు. ఈజీగా బీట్ చేసేసి టమాటోస్ ఆనియన్స్లో ఈ విధంగా వేసేసి మసాలాలు కూడా మనం ఎక్కువ వాడలేదు. కొత్తిమీర కూడా ఫ్లేవర్ మంచిగా ఈ ఎగ్కి పట్టేలాగా ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో కర్రీ అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ కదా, చాలా బాగుంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.